మొదటి వర్తమానంలో ఏ ఏ వాక్యం విన్నాం? దేవుని యొక్క ప్రేమను గురించి మనం విన్నాం కదండి. రెండు ప్రశ్నలు మనం చూసాం. ఇంతకీ ఏంటి ఆ రెండు ప్రశ్నలు? ప్రేమ అంటే ఏంటి? దేవుడు ఏ రీతిగా మనలను ప్రేమించాడు? ఏమండి, ప్రేమను గురించి అర్థం చేసుకోవాలి అంటే ప్రేమకు కర్త దగ్గరికి వెళ్ళాలి మనం. ప్రేమకు కర్త ఎవరు? దేవుడు. అది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా అసలు ప్రేమ అంటే ఏంటి, నువ్వే రీతిగా నీ ప్రేమను నాయనలో చూపించావని చెప్పి ఆయన అడగాలి. అప్పుడు కానీ ప్రేమను గురించిన కనీస అవగాహన మనిషికి రాదన్నమాట. అయితే ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇందాక ఒక విషయం చెప్పాను. మానవుల్లో ప్రేమ ఉంది. ఆ ప్రేమను మనిషిలో పెట్టింది దేవుడే. కానీ ఆ ప్రేమ పాపాన్ని బట్టి ఏమైందంటే కలుషితమైంది. పాపాన్ని బట్టి ఏమైంది? కలుషితం. ఏ వచనాన్ని మనం చూసాం? మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చూడండి, చాలా ముఖ్యమైన వచనం. మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. సో ప్రేమ చల్లారిపోవడానికి గల కారణం ఏంటి? అక్రమము ఏమైంది? విస్తరించింది. సో మనుషుల్లో ఎంత చదువుకున్నా, లేకపోతే జీవితంలో ఎంత సాధించినా, మనిషిలో నైజంలో ఉంది ఏంటంటే పాప నైజం. వీఆర్ బై బర్త్ సిన్ఫుల్. మన 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 స్వభావమే పాప స్వభావం కాబట్టి మన ప్రేమలు కూడా దేంతో కలుషితమైపోయిందంటే పాపంతో ఏమైంది? కలుషితమైంది. అందుకోసం ఈ కాలంలో బంధాలు స్థిరంగా ఉండట్లే. ఒక ఆయన ఎవరు అంటున్నారు, వివాహాల కన్నా విడాకులు ఎక్కువ అవుతున్నాయండి ఈ కాలంలో అంటున్నారు. సమాజంలో కూడానండి ఎక్కడ చూసినా సరే బంధాలు స్థిరంగా ఉండట్లేదు. కుటుంబాల్లో ఏంటి, స్నేహాల్లో ఏంటి, ఆ స్నేహాల్లో కూడా స్వార్థపూర్వమైన స్నేహాలు అన్నమాట. ఏదో తెగ ప్రేమ చూపిస్తున్నట్టు ఫ్రెండ్షిప్ చూపించడం, కానీ అవసరం వచ్చినప్పుడు అసలు హెల్ప్ కూడా. ఏదో మొన్న యోజన విన్నాను, ఏదో జాబ్ ఆపర్చునిటీ వచ్చిందంట, ఫ్రెండ్కి చెప్పేస్తే ఎక్కడ పోటీకి వస్తాడని చెప్పి చెప్పకుండా సైలెంట్కి వెళ్ళిపోయిందంట. దేనికి? ఇంటర్వ్యూకి. ఏమీ నాకు చెప్పలేదు అని అంటే, నువ్వు అప్లై చేయవేమో అనుకున్నాను అందంట. ఎందుకు? అసలు విషయం ఏంటంటే స్వార్థం అన్నమాట, ఎక్కడ పోటీకి వచ్చేస్తుందేమోనని. సో ఒక రకంగా చెప్పాలంటే ఒప్పుకోవాల్సిన సత్యం ఏంటంటేనండి, మనుషుల్లో నరాల్లో ఉంది ఏంటంటే స్వార్థం కదండి. అయితే ఇందులోనే ఉన్న ఒక ధైర్యమైన విషయం, సంతోషకరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆ కలుషితమైన ప్రేమల మనలో నుండి తీసేసి దైవ ప్రేమను మనలో పెట్టాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీకు ఒక 4-5 వచనాలు చూపిస్తాను. ప్రభు మన హృదయంలో ఆయన ప్రేమను పెట్టాడు అని అనడానికి మంచి వచనాలు. అంటే మనం మెయిన్ టెక్స్ట్కి ఇంకా వెళ్ళలేదు, జస్ట్ ఇంట్రడక్షన్కే ఇంకా చెప్తున్నాను. మీరు కొన్ని వచనాలు మీరు చూడండి. 2 తిమోతి 1:7 చూడండి. 2 తిమోతి 1:7. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకు అనుగ్రహించాడు. సో ప్రభు మనం రక్షించినప్పుడు మనలో పరిశుద్ధాత్మను పెట్టాడు. ఆ ఆత్మదేవుడు మనకు చేసే పని ఏంటంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితము గల ఆత్మ ఇవ్వలేదు. ఆత్మదేవుడు మనలో చేసేది ఏంటంటే శక్తినిస్తాడట. ఇంకేమిస్తాడు? మనకి ప్రేమనిస్తాడు. సో ఆత్మదేవుడు మనలో ఉండి తీసుకొచ్చే కార్యం ఏంటి చెప్పండి? ప్రేమ లేని వ్యక్తిని ప్రేమించే వ్యక్తిగా ఏం చేస్తాడు? మారుస్తాడు. కఠినుడు, క్రూరుడు ప్రేమించే వ్యక్తిలా మార్చబడతారనమాట. ఇందాక ఒక వచనాన్ని చెప్పాను, రోమా 5:5. ఏమని రాసింది అక్కడ? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. సో అక్కడేం రాసింది? ఆత్మదేవుడు మనలో ఏం చేశాడంటే దేవుని ప్రేమను కుమ్మరించాడు.
ఒక వ్యక్తిలో ప్రేమ కనపడుతుంది, దైవ ప్రేమ కనపడుతుందంటే ఈ వ్యక్తి రక్షింపడ్డాడు అన్నమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో దైవ ప్రేమను కుమ్మరించాడు. సో వారు దేవుని ప్రేమిస్తారు, దేవుని బిడ్డలను ప్రేమిస్తారు అనమాట. కీర్తన 16:3 అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. చదవండి ఆ మర్చిను, కీర్తన 16. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడండి అంటే దేవుడు ఆ ప్రేమను వారిలో పెట్టాడు. సో ఓకే, దేవుడు ప్రేమను మనలో పెట్టాడు. అయితే మన బాధ్యత అంటూ ఒకటి ఉంది, అది ఇవాళ మెయిన్ భాగం అనమాట. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఇవాళ మనం ధ్యానించబోయే పార్ట్ ఏదంటే ఎఫెసీ పత్రిక 4:1. ఎఫెసీ పత్రిక 4:1. నేను చదువుతాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకుంటూ ప్రభువును బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ చూడండి, ఆత్మ కలిగించు ఐక్యత, ఏమాట రాస్తుంది ఇక్కడ? ఐక్యతను కాపాడుట యందు శ్రద్ధ కలిగి వాడే ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి? సహించుకుని. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఒక మాట ఉంది, కాపాడుట యందు. ఏ మాట రాస్తుంది? సో ప్రేమను ఐక్యతను మనం ఏం చేయాలటండి? కాపాడుకోవాలి. ఇది మన బాధ్యత. సో దేవుడు మనలో ప్రేమను పోసాడు, అంతా బాగానే ఉంది. కానీ మన బాధ్యత, దేవుడు ఇక్కడ ఒక చెప్తున్నాడు ఏంటంటే ఒక విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలట. ఏంటంటే ఆ ప్రేమను ఐక్యతను ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. చూడండి, ఎవరైనా ఏదైనా విలువైన గిఫ్ట్ మీకు ఇచ్చారనుకోండి, మీరు దాన్ని ఏం చేస్తారు? అనుకుందాం, ఒక మంచి హారాన్ని ఇచ్చారు, ఆ హారం ఖరీదే ఒక 2 లక్షలు అనుకుందాం. ఏం చేస్తారు? అలా మేక్కి లేకపోతే గోడకి అలా తగిలితూ ఉంటారు. దాన్ని ఏం చేస్తారు చెప్పండి? చాలా భద్రంగా దాన్ని ఏం చేస్తారు? కాపాడుకుంటారు, దాస్తారు కదా, కాపాడుతారు. సో ఇక్కడ రాసిన మాట అదే, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అన్నమాట ఉంది. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అలాగా ప్రేమ కలిగి ఉండటం ద్వారా మొట్టమొదటి మనకు కలిగే మేలేంటి? ఇది ఒక 2 ప్రశ్నలు మీ ముందు పెడుతున్నా. మొదటిది ఏంటంటే, ఇలా ప్రేమించుకున్నట ద్వారా మనకు కలిగే ఒక మేలేంటి? ఓకే, దేవుని ప్రేమను గురించి తెలుసుకోవడం, అంతేకాకుండా మనం ఒకరినొకరు ప్రేమించుకున్నట ద్వారా మనకు కలిగే మేలేంటి అని చెప్పి మొట్టమొదటి ప్రశ్న మనం చూద్దాం. రెండో ప్రశ్న ఏంటంటే, ఏ రీతిగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఏ రీతిగా ఆ ఐక్యతను, ఆ ప్రేమను కాపాడుకోవాలి అని చెప్పి రెండో ప్రశ్న మనం చూద్దాం. సో 2 ప్రశ్నలు మీ ముందు పెడుతున్నాను. మొదటిది ఏంటంటే, అలా ప్రేమించడం ద్వారా, ఆ ప్రేమను ఐక్యతను కాపాడుకోవడం ద్వారా మనకు కలిగే మేళ్ళేంటి? మీ ముందు నేను ఒక 5 మేళ్ళు మీ ముందు పెడుతున్నా. ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ద్వారా మనకు కలిగే మేలు. సో ఎలా ప్రేమించుకోవాలో తెలుసుకోకముందు ఆ ప్రేమ వల్ల కలిగే మేలు ఏంటో మనకు అర్థమైతే ఎలా ప్రేమించాలో చెప్పండి అని అడుగుతాం మనం కదండి. ప్రేమ, మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండటం అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక 5 బెనిఫిట్స్ ఫస్ట్ ప్రశ్నకు నేను చెప్తాను, ఒక్కొక్కటి నన్ను ఫాలో అవ్వండి. మొదటిది ఏంటంటే, అలా ప్రేమించుకుంటేనంట, ఓకే, ఐక్యతను కాపాడుకుంటూ ప్రేమ కలిగి ఉంటేనంటండి, దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడే మనకేమిస్తాడు? ప్రేమగా ఉంటే, ఏదో చేయడం కాదు, ప్రేమ కలిగి ఉంటేనే దేవుడు మనకేమిస్తాడటండి? ప్రతిఫలం ఇస్తాడు. ఎక్కడ రాస్తుందండి అని చూస్తే ఒక 2 వచనాలు మీ ముందు పెడతాను. హెబ్రీ పత్రిక 6:10. హెబ్రీ పత్రిక 6:10. మీరు చేసిన కార్యమును
చూడండి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపకారము చేయుట చేత తన నామమును బట్టి ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే మీరు చూపించిన ప్రేమను బట్టి దేవుడు మిమ్మల్ని వదిలేయడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. అంటే అర్థం ఏంటి? నువ్వు నిజంగా ప్రేమ చూస్తే ఏది న్యాయమో అది ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. న్యాయమైన ప్రతిఫలం ఆయన నీకు ఇస్తాడు. అది పాయింట్. దేవుని బిడ్డలను ప్రేమించావు, ఏ రీతిగా ప్రేమించాలో తర్వాత మనం చూద్దాం. కానీ ప్రేమ చూపిస్తే మాత్రం దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏది న్యాయమో అది ఖచ్చితంగా నీకు చేస్తాడు. సో దేవుడు మన జీవితంలో మేలు చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఒకరినొకరు ఏం చేయాలట? ప్రేమించుకోవాలి. ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ప్రతిఫలము ఇస్తాడు. అది మనం చూస్తాం. అదే సత్యాన్ని లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉంటుందండి. 6:38 లూకా 6:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. చూడండి, ఇక్కడ ప్రేమతో క్షమించండి, ప్రేమతో ఇవ్వండి అని చెప్తూ ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలవబడుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలచబడని చెప్పి ఇక్కడ మాట చూసింది ప్రభు. అటండి, మీరు ఒకవేళ ప్రేమించి క్షమించారు, ప్రేమించి ఇచ్చారు, ప్రభు అట్ట మనకు ఎలా సహాయం చేస్తాడో తెలుసా? అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతారు. ఈ మాటలకు అర్థం ఏంటంటే, యేసుప్రభు కాలంలో ఎవరన్నా ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ప్రేమతో ఇంటికి మనం పంపించేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గోధుమలు ఇస్తారట. ఆ గోధుమలు కూడా ఎలా ఇచ్చేవారటనంట, వాళ్ళ దగ్గర ఉన్న ఈ పై అంగీ ఉండేది, ఆ అంగీని మూటలా చేసేవారటండి. చేస్తే అందులో గోధుమలు వేసేవారు. ఆ వేసేవారు కూడా ఏదో కొంచెం అలా వేసేయడం కాదట. ఎలా వేసేవారట చూడండి, అణిచేవారట. అణచడం అంటే ఏంటి అర్థం? ఎక్కడన్నా ఖాళీలు ఉన్నాయేమో అవన్నీ కూడా లెవెల్ చేసి ఇంకా ఇలా కుదిరించితే ఏం జరుగుతుంది? ఇప్పుడు కొంచెం గోధుమలు వేసారు, ఇలా కదిపితే ఎత్తుకున్నవన్నీ కూడా ఒకేసారి సర్దుకుని ఇంకా కిందకి వెళ్తాయి. ఇంకా దిగజారినట్లు అంటే అర్థం ఏంటి? అంటే గిన్నె పొర్లి నిండి ఉంచున్నది అన్నట్టుగా దేవుడు అధికంగా అబండెంట్ అనమాట, ఎక్సెస్ దేవుడు ఇస్తాడటండి. ఆనచ్చి కుదిలించి దిగజారినట్లు ఇంకా ఒలిగిపోయేటట్టుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఎప్పుడు? ప్రభు చెప్పినట్లుగా ప్రేమించి క్షమించినప్పుడు, ఇచ్చినప్పుడు. అలా చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇలాంటి నిండు కొలతతో దేవుడు నీకు మళ్ళీ తిరిగి ఇస్తాడు. సో ప్రేమించడంలో ఎంతో మేలు ఉంది. ఆ మేలు దేవుడు మనకు చేస్తాడు. సో మొదటి పాయింట్ అది నేర్చుకుందాం. ఏంటంటే బెనిఫిట్? ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలము ఇస్తాడు. రెండోది, ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా బహుమానం ఇస్తాడు. రెండోది ఏంటట? ఈ లోకంలోనే కాదు ఈ లోకంలో ప్రేమించినందుకు పరలోకంలో కూడా ప్రభు మనకేమిస్తాడు? ఎక్కడ రాస్తుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి 25:34 వచ్చిన చూద్దాం. మత్తయి 25:34 అప్పుడు రాజు తన కుడిపై ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకమును పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వాతంత్రించుకొని. చూడండి, ఇది ఇక్కడ ఎంతో పెద్ద బహుమానం ఇస్తున్నాడు పరలోకంలో. ఎందుకండి అని అంటే కొంచెం కిందకి వెళితే 40వ వచనం చూడండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒక్కరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. నా బిడ్డలకు చేశారంటే నువ్వు నాకు చేసినట్టే, కాబట్టి ఇదిగో పరలోకంలో కూడా మీకు ఎంతో బహుమానాన్ని నేను ఇస్తానని చెప్పి పరలోకంలో కూడా మనకి ఏమిస్తాడు? చెప్పండి, ఒకరినొకరు ప్రేమించుకొని దేవుడు చెప్పినట్టు ప్రేమిస్తేనంటండి, ప్రేమ చూపిస్తే భూలోకంలో దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని. ఇంకా ఇది చాలదన్నట్టు పరలోకంలో కూడా ఆయన ఎంతో ఆశీర్వాదాన్ని, ఎంతో బహుమానాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ఒకవేళ ప్రేమ చూపించకుండా స్వార్థంతోనే బతికితే ఈ లోకంలో పోగొట్టుకుంటాం,
పరలోకంలో కూడా పోగొట్టుకుంటాం. మూడోది చూడండి, ప్రేమ చూపిస్తే ఇంకో బెనిఫిట్ ఏంటంటే అసలు మనము విశ్వాసులు అని నిశ్చయిత మనకు వస్తుందట. మనం రక్షింపబడిన విశ్వాసులు అని నిశ్చయిత మనకు వస్తుందట. నిశ్చయిత అంటే అర్థం ఏంటి? నిశ్చయిత ఒక గ్యారంటీ అంట. గ్యారంటీ, నేను నిజంగానే రక్షింపబడ్డాను. ఎలా తెలుస్తుంది మనకి అంటే మన ప్రేమను బట్టే, మన ప్రేమే రుజువు చేస్తుందట ఏమని, మనం నిజంగా విశ్వాసులోని. ఎక్కడ రాస్తుంది అని చూస్తే మీరు చూడండి, 1 యోహాను 3:14. 1 యోహాను 3:14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రేమ లేనివాడు రక్షింపబడలేదు. నువ్వు రక్షింపబడ్డావు అంటే నిజంగా నీ హృదయంలో దేవుడు కార్యం చేసి నీకు నూతన జన్మిచ్చి నీ బ్రతుకును మార్చాడు అంటే నీలో కనిపించే ఒక లక్షణం ఏంటండి? ప్రేమ. ఒక విశ్వాసి, నీకు బైబిల్ అంతా కింద మీద తెలిసండి, మొత్తం ఆది కాడ నుంచి ప్రకటన వరకు వచ్చు, కానీ ప్రేమ లేదనుకోండి, నువ్వు వాక్యం అయితే తెలుసు కానీ నీకు ఏమి లేదు, రక్షణ లేదు. ప్రేమ లేదంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా రక్షింపబడలేదు. లేకపోతే ప్రసంగాలు చేస్తాం, లేకపోతే హడాబడి చేస్తాం, అది చేస్తాం, నీ మాటలోనే ప్రేమ లేదనుకో. కొంతమంది మాట్లాడితేనండి ఎలా ఉంటుంది తెలుసా, ఏదో గన్తో షూట్ చేసినట్టు ఉంటుందండి, కత్తితో పొడిచేసినట్టు ఉంటుంది అనమాట. చూడండి, ఒక తెలుగులో కూడా ఒక మాట ఉంటుంది, నాలిక కత్తిన కంటే పదునైందని ఉంటుంది. యువర్ టంగ్ ఇస్ షార్పర్ దెన్ సోర్డ్ అన్నట్టుగా. కొంతమంది మాటలు అలాగే ఉంటాయి. ఏంట్రా బాబు అంత మాట అనేసాడని చెప్పి చూడు, కత్తితో పొడిచేస్తే ఒకసారి నొప్పి వస్తుంది. ఈ మాట అనేస్తే గుర్తొచ్చినప్పుడల్లా మనకు బాధ వస్తుంది. ఇలాంటి మాట అన్నాడు ఏంటండి అంటే ఆ రక్షణ పెడితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకోసం ఆ నోట్లోంచి అలాంటి మాటలు వస్తున్నాయి. ఆ మాటలు, ఆ ప్రేమ గల మాటలే చెప్పేసి ఈ వ్యక్తి నిజంగానే రక్షింపబడ్డాడు అని. ఓకే, సో ప్రభు అన్నాడు కదా, ఈ ప్రేమను బట్టి మీరు నిజంగా నాకు శిష్యులు అని అంటాడు అనమాట. ఎక్కడ రాసింది తెలుసా? శిష్యులు యోహాను 13:35. మనం ఇందాక చదివామండి ఆ వచనం. యోహాను 13:35 అంటాడు, నిజంగా మీరు నాకేంటి శిష్యులు అని తెలియబడుతుంది అని ఉంటుంది. ఎక్కడంటే మీరు ఒకరినొకరు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నాకేంటి శిష్యులను అందరూ కూడా తెలుసుకుంటారు అంటున్నాడు. అబ్బా, సో ఇప్పుడు చెప్పండి, ప్రేమించుకోవడం ద్వారా ఏంటి బెనిఫిట్స్ చెప్పండి. మొదటిది, దేవుడు ఈ లోకంలోనే మనకు ఖచ్చితంగా ఏమిస్తాడండి. సో ఈ లోకంలో మనకు ప్రతిఫలం దేవుడు రేపే నీకు ఏదైనా ప్రతిఫలం ఇవ్వాలనుకోండి, ఈవేళ నువ్వేం చేయొచ్చు? చూపించు, ప్రేమ చూపించు. రెండోది, ఇక్కడే కాదు, పరలోకంలో కూడా బహుమానం కావాలంటే ఏం చేయాలి? ప్రేమించాలి. మూడోది, అసలు ప్రేమిస్తూ ఉంటే ఒక బెనిఫిట్ ఏంటంటే మనకు నిశ్చయిత వస్తుందట, నేను నిజంగా విశ్వాసిని. చూడండి, చాలామంది ఒకసారి డౌట్ అవుతుంది, అరే నేను రక్షింపడ్డానా డౌట్ అవుతూ ఉంటుంది మనకి. ఆ డౌట్ క్లియర్ ఎలాగైపోతుంది తెలుసా? మనం చూపించే ప్రేమ. అరే ఇంతకు ముందు ఏది కాక్ కూడా నేను ఏది వేసేవాడిని కాదు, ఇప్పుడు ఏంట్రా బాబు ఎంత ఇస్తున్నాను, ఎంత ప్రేమగా ఇస్తున్నాను, ఏంట్రా బాబు అని చెప్తే ఆ ప్రేమ లక్షణమే నేను నిజంగా మారాను అన్న సంగతి తెలుస్తుందంటండి మనకే. ఇంకా నాలుగోది, ఈ ప్రేమ ఐక్యతలు అంటండి లోకానికి సువాసనగా ఉంటాయట. లోకానికి ఎలా ఉంటుందట? సువాసన. ఎక్కడ రాసింది తెలుసా మాట? కీర్తన 133:1 చూడండి. మనం ప్రేమగా ఉంటేనట ఆ ప్రేమే లోకానికి ఏంటి? సువాసన. సహోదరులు ఐక్యతలు కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. తల మీద నుంచి పోయబడి అహరోను గెడ్డం మీద కారి అంగిల అంచు వరకు దిగజారునట్లు పరిమళ తైలం వలె నుండును అంటున్నాడు. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? సువాసన. సువాసన. ఇప్పుడు చూడండి, ఎవరన్నా సరే సువాసనకు ఆకర్షింపబడతారు. సపోజ్ మనం అందరం ఇలా కూర్చున్నాం, ఎవరన్నా ఒక మంచి సెంటు కొట్టుకొని ఇలా మధ్యలో నడుచుకొని వస్తున్నారు అనుకోండి,
వచ్చిన అందరం ఏం చేస్తాం చెప్పండి, ఎవరు ఏం కొట్టేసిందో ఎవడరా బాబు ఇది అని చెప్పి చూద్దాం ఖచ్చితంగా, ఏంటి ఇంత బాగుంది ఏంటి. లేకపోతే రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరన్నా మంచి మసాలాలు వేసి వండేస్తున్నారు అనుకోండి, లోపల మటన్ చికెన్ వండేస్తున్నారు, వెళ్తున్న వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి, బాబు ఏ వండేస్తున్నారు రా బాబు అని చెప్పి ఇలా చూస్తాం. అవునా కదా చెప్పండి. అంటే సువాసనకు మనం ఏమవుతున్నాం, ఆకర్షింపడుతున్నాం. ఒక కుటుంబం, ఒక సంఘం ఐక్యంగా ప్రేమగా ఉంటేనంట రోడ్డు మీద పోయే వాళ్ళు ఒక్కసారి చూసి, బా ఎంత బాగున్నారా బాబు, వీళ్ళతారా మన సహవాసంలో ఉండాలి, వీళ్ళతారా బాబు మనం సహవాసం చేయాలని చెప్పి మన దగ్గరకు వచ్చేస్తారట. జుత్తడుకుని తడిసుకుంటున్నాం అనుకోండి, అనుకుందాం, ప్రేమ లేదు, ఐక్యత లేదు, కుడించుకుంటున్నాం. కొంతమంది కుటుంబాలు అలాగే ఉంటాయండి, వాళ్ళకి ఆ వేళ తగు అవ్వకపోతే నిద్ర ఆడదన్నమాట, టంగమని కొడతా ఉంటుంది, ఇక్కడ గ్లాసులు అన్నీ ఇసిరేస్తూ ఉంటాయి. అమ్మయ్య వాళ్ళకి రాత్రి చక్కగా నిద్ర. అలా టిల్లులు ఎలా ఉంటాయి చెప్పండి. అలా వచ్చారా బాబు మళ్ళీ వీళ్ళు మొదలవుద్దురా బాబోయ్ అనుకుంటా ఉంటారు పక్కింటి వాళ్ళు అందరూ. వాళ్ళకి సువాసన కాదన్నమాట, దుర్వాసన అనమాట. వీళ్ళు వెళ్ళిపోతే బాగున్నారు బాబు ఎక్కడి నుంచి. కానీ ఐక్యతలు ప్రేమలు అంటండి సమాజానికి ఎలా ఉంటుందంటే, దేవుడు ఆ మాట ఎందుకన్నాడు తెలుసా, నువ్వు ఎప్పుడైతే ప్రేమగా ఉంటావో లోకస్తులు నిన్ను చూసి నా దగ్గరికి ఆకర్షింపబడతారు. అదే ఆ ప్రేమతో మనం లోకాన్ని ఏం చేయాలి, ఆకర్షించాలన్నమాట. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. ఇది బెనిఫిట్ అండి. ప్రేమగా ఉండడం వల్ల ఏంటండి బెనిఫిట్ అంటే, 10 మంది నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి ఆకర్షింపబడతారు. నువ్వే తగులాడించుకుంటూ ఉంటే, లేకపోతే గొడవలు ఆడుకుంటూ ఉంటే దుర్వాసనగా ఉంటుంది అనమాట. అరే నాకు ఇన్ని టెన్షన్ ఉంటే వీళ్ళ దగ్గరికి వస్తే ఇంకా టెన్షన్లు ఎక్కువైపోతారా బాబు, నన్ను కూడా కొడేస్తారు ఇల్లు అని చెప్పి రారనమాట. 5వ బెనిఫిట్ ఏంటో చెప్పనా, 5వ బెనిఫిట్ ఎవరైనా చెప్పగలరు, గెస్ట్ చేయగలరా? 5వ బెనిఫిట్ ఏంటో, ప్రేమగా ఉంటే ఇప్పుడు 4 భలే చెప్పాం. ఒకటేంటి, దేవుడు లోకంలో ప్రతిఫలం ఇస్తాడు, పరలోకంలో ప్రతిఫలం ఇస్తాడు. ఇంకా విశ్వాసుల నిరీక్షణ నిశ్చయిత మనకు వచ్చేస్తుంది. 4వది లోకానికి ఎలా ఉంటాం, సువాసనగా ఉంటాం. 5వ ఒక మినిట్ చెప్పానండి, ఏంటో ఏం చెప్పగలరా ఎవరన్నా? దేవునికే సువాసనగా ఉంటాం మనం, లోకానికే కాదట, దేవునికే మనం ఎలా ఉంటాం. ఎక్కడ రాస్తుంది? ఎఫ్ఎస్సి 5:1 చూడండి. ఎఫ్ఎస్సి 5:2 అనుకుంటా, 1-2 వచనాలు చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, ఇప్పుడు చూడండి, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునేను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు ప్రేమ తండ్రి అయిన దేవునికి ఎలా ఉందంటే అండి, పరిమళ వాసన. ప్రభు ప్రేమ, నేను ఇందాక చెప్పాను ప్రభు మనల్ని ఎలా ప్రేమించడని చెప్పి ఎన్ని విషయాలు నేర్చుకున్నాం, 11 విషయాలు నేర్చుకున్నాం. ఆ ప్రేమనంట, ఆ 11 విషయాల ప్రేమ తండ్రి అయిన దేవునికి ఎలా ఉందంటే అంటే పరిమళ వాసనగా ఉందంట. మనం అలా ప్రేమించుకుంటేనంట, అలాంటి ప్రేమ ఉంటే మన జీవితమే ప్రభువుకి ఎలా ఉంటుందంటే అండి, పరిమళ వాసన. ప్రభు ఎంతో ఆగ్రానిస్తాడు. మనం ప్రేమగా ఉంటే చాలంటండి, ఆయనకి ఎంతో సువాసన అంటండి. సో ప్రభు బేతెల్ అసెంబ్లీ చూసి వాసన చూసినప్పుడు ఏ స్మెల్ వస్తుంది, పరిమళ వాసన, లేకపోతే బాబోయ్ ఇదేం వాసన రా బాబు, ఇలా కొడుకుంటున్నారు రా బాబు అని చెప్పి దుర్వాసన వస్తుందా చెప్పండి. లేకపోతే మన కుటుంబాన్ని చూసి ఆయన ఆగ్రహించాడు అనుకోండి, స్మెల్ వచ్చింది. ఐక్యంగా ప్రేమగా ఉంటే ఆయనకి ఏమొస్తుందంటే మన కుటుంబంలో నుంచి చెప్పండి, పరిమళం. మీరు ఎక్కడన్నా పరిమళ వాసన వచ్చిన చోట కూర్చుంటారా, లేకపోతే కాలువ పక్కన కూర్చుంటారా? ఆలోచించి సాయంత్రం చెప్తానండి అంటారా? చెప్పండి. ఎక్కడన్నా కూర్చున్నాడు, భయంకరం కుళ్ళు వాసన వస్తుంది అనుకోండి, కాసేపు అలా కూర్చుంటారు, అక్కడ పారిపోతారు అక్కడ నుంచి, బాబా ఇక్కడ స్మెల్ వస్తుంది బాబా వెళ్ళిపోతాం. అది మంచి సువాసన వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? అక్కడ కూర్చోాలనిపిస్తుంది మనకి, ఇక్కడ చాలా బాగుందండి, ప్లెజెంట్గా ఉందండి. ప్రభు కూడా మన దగ్గర ఎప్పుడు ఉంటాడు తెలుసా అండి? ఎప్పుడు ఉంటాడు చెప్పండి? మన దగ్గర ఏముండాలి? పరిమళ వాసన ఉన్నప్పుడే ప్రభు మన దగ్గర, మన కుటుంబాల్లో మన దగ్గర ఉంటాడు. ఆయన ఇబ్బంది పెట్టే జీవితం ఉందనుకోండి, తగులు, కక్షలు, క్రోధాలు ఉండడు ఆయనకి ఇష్టం లేదు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రేమ కలిగి. ఇంత ఇప్పుడు 2వ ప్రశ్న ఏంటంటే, మరి ఏ రీతిగా మనము ప్రేమించాలి? త్వరగా చెప్తాను, ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క 2 నిమిషాలు అంతే, జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. 2వ ప్రశ్న ఏంటి, మనం ఏ రీతిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి? 1, రుణపడినంతగా ప్రేమించుకోవాలట. చెప్పండి, రుణపడినంతగా ప్రేమించుకోవాలి. ఎక్కడ రాస్తుందండి? రోమా 13:8. రోమా 13:8. రోమా 13:8. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి అచ్చి ఉండవద్దు, ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న మాట
అచ్చి ఉండవద్దు అన్న. అచ్చి ఉండడం అంటే ఏంటి అర్థం? అప్పు ఉండడం కదండి. ప్రేమించుట్లో అప్పున్నట్టుగా ప్రేమించాలంట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఎంత ప్రేమించినా ఇంకా తక్కువే నేను చేశాను, ఇంకా ఎక్కువ ప్రేమించాలి. ఇప్పుడు చూడండి ఒక విషయం, కొన్ని రుణాలు తీరవు, కొన్ని రుణాలు ఎప్పటికీ కూడా తీరవు. ఎలాంటివో చెప్తాను చూడండి. ఇప్పుడు తల్లి ఉందండి, తల్లి నిన్ను కని పెంచి పెద్ద చేసి ఇంత వాడిని చేసింది. ఎంత డబ్బులు ఇచ్చేస్తే తనకు ఆ రుణం తీరిపోతుంది చెప్పండి? నువ్వు 10 లక్షలు ఇచ్చావు అనుకో, కని పెంచినందుకు చాలు, ఇక 10 లక్షలు అయిపోయింది, తీరిపోయిందని. నువ్వు ఎంత ఇస్తే నిజంగా అది తీర్చేసినట్టు? ఎంతసేపు ఆలోచిస్తున్నారండి? ఎంత ఇచ్చినా అది డబ్బుతో మనం అది కొలవలేమండి. ఎంత ఇచ్చినా, ఎంత చేసినా, తల్లికి ఎంత చేసినా ఇంకా తక్కువే చేసినట్టు అండి అన్న. సేమ్ థింగ్ ప్రభు అంటున్నాడు, నువ్వు తోటి విశ్వాసులకేంటి, నీ సేవకులకేంటి, నువ్వు ఎంత చేసినా ఇంకా నువ్వు తక్కువ చేసినట్టే. నిన్ను ప్రేమించి కదా నీకోసం వాక్యం చెప్పారు, నీకోసం ప్రార్థన చేశారు, నువ్వు తప్పిపోతా ఉంటే సరి చేశారు. వాళ్ళ ఎడల నువ్వు ఎంత ప్రేమ చూపించినా సరే ఇంకా నువ్వు తక్కువ చూపించినట్టే. ఇంకా నువ్వు రుణపడినంతగా నువ్వేం చేయాలట? ప్రేమించాలి. ఇంతకీ ప్రభు మనల్ని అలాగే ప్రేమించాడండి. ప్రభు ఈవేళ కృప చూపించాడు. బాబా నిన్నే నీకు చాలా కృప చూపించాను, ఇంకా అయిపోయింది, ఇంక చూపించలేదు అండు. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. వాత్సల్యత ఎప్పుడెప్పుడు చూపిస్తూ ఉంటాడు? నేను ఇందాక ఒక వచనం చదివాను కదా, అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచుందంటండి. అసలు ఎందుకు చూపించాలా? ఎందుకని ఛాన్స్లు ఇవ్వాలి నీకు? అసలు రుణపడినంతగా ఆయన నీకు అవకాశాలు ఆయన నీకు ఇస్తున్నాడు, క్షమిస్తున్నాడు, రుణపడినంతగా చేస్తున్నాడు ఆయన. అంతా అనుభవిస్తున్నా నువ్వు రుణపడినంతగా నీ సేవకులనేంటి, నీ సంఘాన్ని ఏంటి, నీ కుటుంబాన్ని ఏంటి, అంతగా రుణపడినంతగా నువ్వేం చేయాలి? ప్రేమించాలండి. రెండవది, ఇన్ఫ్యాక్ట్ ఒక వచనం గుర్తొచ్చింది, ప్రేమించుట్లో విస్తరించాలట. అంటే అంతకంతకు ఏం చేయాలి? పెరగాలట. అంటే గత సంవత్సరం నువ్వు ఇంత ప్రేమ చూపించావంటే ఆ ప్రేమ ఈ సంవత్సరం ఇంకా ఏమవ్వాలి? పెరగాలట. ఎక్కడ రాస్తుంది తెలుసా అన్నమాట? 2 దశలోనికే 1:3 చూడండి. ఈ వచనాలు చాలా ఇంపార్టెంట్ అండి, మీరు నోట్ చేసుకోండి. 2 దశలోనికే 1:3. సహోదరులారా, ఇదంతా వద్దు కానీ ఆఖరి లైన్ చదవండి సరిపోద్ది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నదంట. ప్రేమ ఏమవుతుందంటే అండి, విస్తరించడం అంటే ఏంటి అర్థం? ఇట్స్ గ్రోయింగ్, ఎదుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా నువ్వు చూపించే సంఘం ఎడలు నువ్వు చూపించే ప్రేమ, తోటి విశ్వాసుల ఎడలు చూపించే ప్రేమ, సేవకులకు నువ్వు చూపించాల్సిన ప్రేమ, దేవుని పట్ల నువ్వు చూపించిన ప్రేమ ఏమవ్వాలి? విస్తరించి, షుడ్ గ్రో. సో రుణపడినంతగా ప్రేమించాలి. ఎంత ప్రేమించినా ఇంకా తక్కువే ప్రేమించినట్టు. మరి ఇప్పటికే చాలా చేశానండి సంఘం, చాలా బాగుంది, ఇంక నేను చేయలేనండి, ఇది కాదట, ఇంకా తక్కువ చేసినట్టే నువ్వు. సో రెండోది ఏంటంటే మనస్సులు కలిసినంతగా ప్రేమించాలట. చెప్పండి, ఎక్కడుందండి ఈ పదం? అంటే రోమాలోనే ఉంటుంది చూడండి, 12:16. రోమాలోనే చాలా చూస్తాం. రోమీయుల ప్రస్తుత పత్రిక 12:16 చూడండి. ఏడ్చువాడితో ఏడుడి, ఒకరితో నాడు మనస్సు కలిసి ఉండుడి. ఏం కలవాలట అండి? మనసు కలవాలట. మనసు కలవడం అంటే ఏంటి? అక్కడ రాస్తుంది, ఏడ్చు వారితో ఏడవండి, సంతోషించు వారితో మీరు ఏం చేయాలి? సంతోషం. ఏడ్చు వారితో ఏడడం అంటే ఎవరో కష్టంలో ఉన్నారు, అది ప్రభు మనసు అండి. ప్రభు మనసు అంటే కష్టంలో ఉన్న వారితో, వాళ్ళతో పాటు కలిసి వారి కష్టం పంచుకోవడం. ఏడ్చు వారితో నువ్వేం చేయడం? ఏడవడం. ప్రభు ఎక్కడన్నా ఎవరైనా దుఃఖపడతా ఉంటే వాళ్ళతో కలిసి దుఃఖపడ్డా? లాజరు మరణించినప్పుడు ఏమైందండి? యేసు కన్నీరు విడిచెను. వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వాళ్ళ దుఃఖంలో ఉంటే వాళ్ళతో పాటు ఈయన కూడా ఏడ్చారంటండి. అంటే వాళ్ళ మనసు కలిసిందనమాట. తోటి విశ్వాసులతోనంటండి మనం మనసు కలిసినంతగా మనం ఏం చేయాలట? ప్రేమించాలి. అంటే వాళ్ళు కష్టంలో ఉన్నారా, వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళి ఏడు. అలా నువ్వు తోటి విశ్వాస యొక్క కష్టాన్ని పంచుకొని వాళ్ళతో పాటు ఏడుస్తేనే అది ఎవరు చూస్తున్నారు పైనుంచి? చెప్పండి, దేవుడు చూస్తున్నాడు. తగ్గ ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే, ఆడు ఏడుతూ ఉంటే నవ్వుతూ ఉంటాడు, అబ్బా భలే ఏంద్ర బాబు అనుకుని. అది సాతాను మనసు అన్నమాట. ప్రభు మనసు ఎలాంటిదంటే, ఏడ్చు వారితో ఏం చేయడం? ఏడవాలి. సంతోషించు వారితో సంతోషించాలి. ఏమన్నా సంతోషించాడు, మంచి ఇల్లు కట్టుకున్నారు, అంత బాగానే ఉంది. ఓడు బాబాయ్ చాలా వచ్చేస్తుందిరా బాబు వీడికి,
అని చెప్పి ఆడు కట్టుకున్నట్టు ఈడు ఆడడం కాదు, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి ఏం చేయాలి? సంతోషించాలి. ఎవరి ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి, వాళ్ళతో కలిసి మనం కూడా ఏం చేయాలి? సంతోషించాలి. ఇదండి దైవ ప్రేమ. సో మూడోది, ఇంకెలాగా మనం ప్రేమించాలి అండి అంటే, ఇది అందరికీ తెలిసిందే, మనం ఇందాక డిస్కస్ చేసాం, క్షమించుకోవాలి. ప్రేమ చూపించడం అంటే ఏంటండి? ఒకరినొకరు ఏం చేయడం? క్షమించుకోవడం. ఎఫెసీ పత్రిక 4:32 ఉంటుంది, క్రీస్తు మిమ్మల్ని క్షమించులాగన అన్న మాట ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక ఎఫెసీ 4:32, దయాహృదయం కలగవారే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించులాగన మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించుడి అన్న మాట ఉంది. మనం కరుణాహృదయ క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ఎందుకు క్షమించుకోవాలి? కారణం ఒకటి ఉంది. కొంచెం పైకి వెళితే కారణం ఇస్తాడు చూడండి. 27 చూడండి, 26 నుంచి చదువుదాం. కోపపడి కానీ పాపం చేయకడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకడి. ఇక చాలు ఇక్కడున్న మాట చూసారా? కోపం వచ్చింది, విసిగించారు, భార్య భర్తలే ఏదో మాట్లాడేసుకున్నారు, ఎంత త్వరగా క్షమించుకోవాలట చెప్పండి? సూర్యుడు అస్తమించే వరకు అంటే అర్థం ఏంటి? ఆ వేళ మళ్ళీ ఒకరినొకరు ఏమైపోవాలి? కలిసిపోవాలి, క్షమించుకోవాలి. ప్రభు గురించి ఒక మాట, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు అంటండి. అంటే అర్థం ఏంటి? ఆయన నువ్వు క్షమించమని అడిగిన వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. సో అదే మనసు మనకు కూడా ఉండాలి. వెంటనే ఏం చేయాలి? క్షమించాలి. ఎంత త్వరగా క్షమించాలంటే ఆ రోజే అది క్లియర్ అయిపోవాలన్నమాట. సరే ఏదో కంగారు పడ్డాను, ఏదో మాట అనేసాను, నేను బాధ పెట్టాను, సారీ క్షమించు, క్లియర్ అయిపోవాలి. ఒకవేళ క్షమించకపోతే ఒక ప్రమాదం ఉంది. ఎందుకంటే అక్కడే రాసాడు 27వ వచనం, అక్కడ రెడీగా ఉంటాడు ఒకడు. అంటే అప్పుడు సాతాన్ గడు రెడీగా ఉంటాడు, అపవాదికి చోటు ఇయ్యకుడి అని. నువ్వు క్షమించుకోలేదు, అలాగే పడుకున్నారు, అలాగే రోజులు గడుస్తున్నాయి, క్షమించుకోకుండా అలాగే ఉన్నారు. ఈ లోపల ఏమవుద్ది? సాతాన్ గడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? కరెక్ట్ మధ్యలో దూరతాడు. దూరి ఏం చేస్తాడు? ఇతనికి చెప్పాల్సింది ఇంకా చెప్తాడు, ఈవిడికి చెప్పాల్సినవి గుర్తు చేస్తూ ఉంటాడు. దూరాన్ని ఏం చేస్తూ ఉంటాడు? పెంచుతూ ఉంటాడు. ఇంకా పెట్రోల్ వేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా గుర్తు చేసి మండి అది ఇంకా అలా ఏమవుతుంది? దూరాలు పెరుగుతూ ఉంటాయి. అపవాదికి మీకు మీరే ఏం చేస్తున్నట్టు? డిలే చేసే కొలది అపవాదికి ఇంకా 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 చోటిస్తుంది. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్న మాట ఉంటుంది అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, అ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే చిన్న కన్నం పడిందండి చొక్కా మీద, ఎక్కడ చిన్న చిరుగు వచ్చింది, వెంటనే దాన్ని ఏం చేసేయాలి? కుట్లు వేసేసుకోవాలి. లేదా అలా వదిలితే ఏమవుద్ది? ఆ చిరుగు పర్ 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 ఇంకా పెద్దది అవుద్ది అన్నమాట. చిన్నగా ఉన్నప్పుడే త్వరగా ఏం చేసేయాలట? కుట్టేసుకోవాలంట. త్వరగా క్షమించేసుకోవాలటండి. లేకపోతే ఎవడు దొరుకుతాడు? అపవాది దొరుకుతాడు. ఎందుకండి అంటే ప్రభు అంత త్వరగా మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి, ప్రభు బిడ్డలంగా మనం త్వరగా క్షమించుకోవాలి. నేను మొన్న ఒక వివాహంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్తున్నప్పుడు ఒక మాట అన్నాను, భార్యాభర్తలు క్షమించుటలో పోటీ పడాలని చెప్పాను. ఎందులో పోటీ పడాలి? క్షమించుటలో పోటీ. అంటే అర్థం ఏంటి? ఎవరు ఫస్ట్ సారీ చెప్తారో వాళ్ళు గెలిచినట్టు, అంతేనా? అప్పుడు వేరే వాడు వచ్చి ఏం చేయాలి? పోటీలో గెలిచిన వాళ్ళకి ఏం చేయాలి? గిఫ్ట్ ఇవ్వాలన్నమాట, అంతేనా? క్షమించుట్లో పోటీ పడండి అని అన్నాను. పంతంలో పోటీ కాదు. ఎందులో పోటీ? క్షమించడంలో పోటీ పడాలి. ఎందుకంటే ప్రభు మనసు అది. తండ్రి వీరేం చేయొచ్చునో వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయాలి? నువ్వు క్షమించు నాయన. ఎంత బాధ పెట్టినాడు అప్పటి వరకు ఆయన్ని మేకులు కొట్టి హింసించిన వారి సిలువెక్కిన వెంటనే ఫస్ట్ పలికిన మాట, తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు. క్విక్ టు ఫర్గివ్. అదండి ప్రేమ, అది ప్రేమ. 4వది ఇంకే రీతిగా ప్రేమించాలండి అంటే సహించుకోవాలి. ఏం చేయాలండి? సహించుకోవాలి. ఎక్కడుంది ఈ మాట? ఎఫ్ఎస్సి 4:1 చూడండి, సహించుడి అన్న మాట ఉంది. ఎఫ్ఎస్సి 4:2 సారీ, ఒకరు అదే కావాలి. ఎక్కడ రాస్తుందన్నమాట? 4:2 ఐక్యత కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగి
ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఒకరినొకరు ఏం చేయాలంటే అండి, సో ప్రేమ అంటే ఏంటి అర్థం? ఒకరినొకరు ఏం చేయడం, సహించుకోవడం. సహనం ఎప్పుడు అవసరం? నేను ఇందాక అసలు లవ్ డెఫినేషన్ గురించే చెప్పాను. ప్రేమ యొక్క నిర్వచనం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను విసిగిచ్చినప్పుడు ఏం చేయాలట, ఓపికతో సహించటం. అంతేనా? అర్థమైందా? చూడండి, ఈ లోకంలో ఎందుకు ఆ సహించుకోవడం అవసరం అంటే, అందరం పాపులమే. ఎంత చూడండి, పెళ్ళైన కొత్తలో ఫీలింగ్లు ఎలా ఉంటాయంటే, ఇతను ఎవరు అనుకుంటున్నారు, భర్త హీరో షారుఖ్ ఖాన్ లేకపోతే హీరో, ఈవిడ చూసి ఈవిడ అతనే అనుకుంటాడు చెప్పండి, ఏంజల్ లేకపోతే అది అని చెప్పి అనుకుంటారు. ఓ సంవత్సరం తర్వాత ఈ యాక్టింగ్లు కుదరవు, అసలు బయట వస్తాయన్నమాట. అసలు కోపాలు, కక్షలు, ఇలా ఇక్కడున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి బయట. ఇలాంటోడు అనుకోలేదు, ఇలాంటివన్నీ వస్తాయి. అలాంటప్పుడు ఏంటి అవసరం చెప్పండి? సహనం. అదేనండి, వెన్ రియాలిటీ కమ్స్ అవుట్. నటన ఎక్కువసేపు ఉండదు, మేకప్ ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఈ సంవత్సరం అంతా మేకప్ వేసి మేనేజ్ చేసాం, తర్వాత ఇంకా మేకప్ ఎక్కడ అన్నీ వచ్చేస్తే వీడికి. అప్పుడు అసలు సహనం అన్నది అవసరం అనమాట. ఆ సహనం అన్నది ఎవరి వల్ల సాధ్యం అండి అంటే, ఒకరి వల్ల సాధ్యం, దేవుడి వల్ల సాధ్యం. దేవుడు ఎవరినైతే రక్షిస్తాడో, రక్షింపబడిన వ్యక్తికే అదేంటి సాధ్యం, సహనం అన్నది. రక్షింపబడనోడికి సహనం అంటే ఏంటో కూడా తెలియదండి, ఏంటో కూడా తెలీదు. ఎందుకంటే సహనం అన్నది పుట్టించేది, ఒక వ్యక్తిలో పుట్టించేది ఎవరంటే దేవుడు పుట్టించాలి. దేవుడు దీర్ఘశాంతుడు. ఎవరైనా ఆ దేవుళ్ళలోనే ఉండేది లక్షణం. రక్షింపడిన వ్యక్తికి ఆయనే అది పోయాలి, అందులో ఆ వ్యక్తికే ఉంటుంది ఆ దీర్ఘశాంతం. అందుకోసం అంటున్నాడు ఎఫెసీ 4:1 ఏమని చెప్పాడు, ఆ ప్రేమను కాపాడడానికి మీరు శ్రద్ధ కలిగి ఉండండి, కాపాడండి. అంటే అర్థం ఏంటంటే, దేవుడిచ్చాడు, అది శ్రద్ధగా చూపించండి ఆ దీర్ఘశాంతాన్ని. అది ఎలా సాధ్యం అండి అంటే, దేవుడు నీ ఎడల ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడు నీకు అర్థమవుతుంటే, నువ్వు ఇతరుల ఎడల ఏం చూపిస్తావు, దీర్ఘశాంతం చూపిస్తావు అన్నమాట. ఈవెన్ సంఘంలో కూడా అండి ఒక్కొక్కసారి మనకి విసుకొస్తుంది. ఎందుకు అని అంటే, ఆ వ్యక్తి నన్ను ఇలాగన్నాడండి, ఈ వ్యక్తి ఇలాగన్నాడంటే ఒకరి మీద ఒకరికి ఒక్కొక్కసారి ఏమొస్తుందంటే ఆ సహనం వస్తూ ఉంటుంది అనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సంఘం ఎలాంటిదంటే, ఒక చర్చ్ అన్నది ఇది ఆత్మీయ ఆసుపత్రి లాంటిది, ఆత్మీయ హాస్పిటల్, స్పిరిచువల్ హాస్పిటల్. ఇప్పుడు చూడండి, మామూలుగా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్ అందరూ ఎవరు ఉంటారు చెప్పండి? అక్కడ రోగులు ఉంటారు, అంతేనా? శారీరక రోగులు. ఇప్పుడు సపోజ్ మీరే ఒక హాస్పిటల్లో ఉన్నారు, ఒక బెడ్ మీద ఉన్నారు, మీ చుట్టూ 4 పేషెంట్స్ ఉన్నారు, ఒకరు తుమ్ముతున్నారు, ఒకడు దగ్గుతున్నాడు, ఒక వాంతులు చేస్తున్నాడు. మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ ఉన్నవాళ్ళు విసుక్కుంటారా, లేకపోతే వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటారా, లేకపోతే మీకు అనారోగ్యం ఉంది? మామూలుగా కొంచెం సెన్స్ ఉన్నవాడు ఎలా ఆలోచిస్తారు చెప్పండి? వాళ్ళు బాగుపడాలి, నేను బాగుపడిపోవాలండి, త్వరగా ఇక్కడి నుంచి మా అందరం వెళ్ళిపోవాలి, అలాగే ఉంటుంది మనసు. లేకపోతే ఇటు దగ్గుతున్నాడు అని చెప్పి ఇసించుకోండి, విసుక్కోం కదండి, అసహించుకోం, అంతేనా? ఇప్పుడు చెప్పండి, మందిరంలో ఇది స్పిరిచువల్ హాస్పిటల్, అంటే ఆత్మీయ ఆసుపత్రి. ఒకడు కోపం ఎక్కువ, ఒకడికేమో గర్వం ఎక్కువ, ఒకడికేమో అది ఇది ఎక్కువ. వాళ్ళని చూసి మనం కోపం తెచ్చుకోకూడదు, విసుక్కోకూడదు. నాలో బోల్డ్ ఉన్నాయి, నేను బాగుపడడానికి వచ్చాను, ఆ వ్యక్తి కూడా బాగుపడడానికి వచ్చాడు, మేము బాగుపడాలి, ఇంకా ప్రభు రూపంలో చెక్కబడాలి, వాక్యం విని వాక్యం ద్వారా మారాలి, పరలోకం కోసం సిద్ధపడాలి అని చెప్పి వారు మారాలి, నేను మారాలని, అలాంటి మనసే మనకి ఇక్కడ కూడా రావాలన్నమాట. అది ఎప్పుడు వస్తుందంటే, అది మనలో ఏముండాలి, సహనం. చెప్పండి, సహనం. సో ఎంత మంచి సత్యం చూడండి. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి, సహించుచు అంటున్నాడు అన్నమాట. దేవుడికే కానీ సహనం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? సహనం లేకపోవడం అంటే ఏంటి అర్థం? త్వరగా కోపం వచ్చేయడం. దేవుడికే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది మన మీద కోపం. ఎలా ఉంటుంది? నువ్వు ఏదో ఒక బూత్ తిట్టావు, దెబ్బకి దేవుని కోపం వచ్చి నోరు పడిపోయింది అనుకోండి, లేకపోతే ఎవరినన్నా ఇలా చంప మీద కొట్టిన బట్టి చేయి పడిపోయింది అనుకోండి, ఏమో ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? ఈ పాటికి ఏ బాడీ పార్ట్ ఉండదు మనకి కదా, అన్నీ అవుట్, చచ్చిపోతాం మనం. దేవునికే కానీ సహనం లేకపోతే, దేవుడు ఇంకా మనల్ని క్షేమంతో ఉంచాడంటే, ఎంత దరిద్రులనే ఎంత క్షేమంతో ఉంచాడంటే, ఆయన మన ఎడలు ఏం చూపిస్తాడు, ఎంతో
సహనం. సహనం చూపిస్తున్నాడు. అసలు దేవునికున్న లక్షణాలు ఉండే నాకు చాలా ఇష్టమైన లక్షణం ఏంటంటే దీర్ఘశాంతం, సహనం. ఇది చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎంత అనుభవిస్తున్నాను, మనం అందరం అనుభవిస్తున్నాం. అంత అనుభవించిన వాళ్ళు ఇతరుల ఏళ్ళు కూడా మనం ఏం చూపించాలి? సహనం. అది ఎన్నో లక్షణం చూసాం? 4. ఐదో లక్షణం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నిజంగా ఒకరినొకరు ప్రేమించడం అంటే చాలా ముఖ్యమైన మాట. చూడండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలట? బుద్ధి చెప్పుకోవాలి. ఏంటంటే ప్రేమిస్తే బుద్ధి చెప్పుకోవాలా? పొగుడుకోవాలి కదండి అంటే లేదు. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? ఒకరినొకరు ఏం చేయాలట? బుద్ధి చెప్పు. ఎక్కడ వస్తుంది తెలుసా అన్నమాట? రోమా 15:14 చూడండి. రోమా 15:14. 15:14 రైట్. సహోదరా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులు, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, ఒకరినొకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారు. ఒకరినొకరు ఏం చూపించుకుంటున్నారంటే వీళ్ళు ఇక్కడ బుద్ధి. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఒకరినొకరు ఏం చెప్పడం? బుద్ధి చెప్పుకోవడం. బుద్ధి చెప్పుకోవడం అంటే ఏంటండి ఇంతకీ? బుద్ధి ఎవరికి చెప్పుకోవాలి? ఎవరన్నా బుద్ధి లేని పని చేస్తే ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఎవరో కుర్రోడు ఉన్నాడండి, స్కూల్లో జాయిన్ చేశారు. ఆడు స్కూల్కి ఎందుకు పంపిస్తారు? ఆడు చక్కగా చదువుకోవాలి, టీచర్ గారు చెప్పింది వినాలి, స్కూల్లో ఉండి క్రమంగా ఉండి చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. వీడు అలా చేయకుండా వెళ్ళి గోడలు దూకటం, లేకపోతే అవి ఇవి దొంగతనాలు చేయడం, ఇలాంటి ఎద పనులు చేస్తున్నాడు అనుకోండి. అలాంటి వాడికి ఏం చేస్తారు చెప్పండి? టీచర్ గారు బుద్ధి చెప్తారు, పేరెంట్స్ కూడా ఏం చెప్తారు? బుద్ధి చెప్తారనమాట. రే, నువ్వు చేస్తుంది రైట్ కాదు. ఇప్పుడు మందిరానికి ఎందుకు వస్తాం చెప్పండి? మందిరం యొక్క మెయిన్ ఉద్దేశం ఏం చెప్పండి? పరలోకం కోసం సిద్ధపడడానికి, అంతేనా? వాక్యం వినాలండి, వాక్యం అనే ఉదక స్నానం మాకు జరగాలండి. అంతేకాదు ఈ లోకంలో కూడా మంచి ప్రవర్తన కలిగి మేము ఉండాలండి. లోకానికి ఒక సాక్ష్యంగా మేము ఉండాలండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలండి. దేవునితో మేము సహవాసం చేయాలి. అలాంటి మంచి ఉద్దేశంతో ఈ మందిరానికి వస్తాం. కానీ అది వదిలేసి అక్రమమైన పనులు ఎవడన్నా చేస్తున్నారు అనుకోండి మందిరంలోనే అనుకుందాం. తోటి విశ్వాసం ఏం చేయాలి? అప్పుడు నిజంగా ప్రేమిస్తే ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. అరే, మనం ఎందుకు వస్తున్నాం మందిరానికి? మన భక్తి జీవితం కోసం కదా. మరి ఇదేం పనులు ఇలాంటివి చేయకూడదు కదా మనం అని చెప్పి ఒకరినొకరు ఏం చేయాలట? ప్రేమిస్తే ఏం చేయాలట? బుద్ధి చెప్పుకోవడం. అది ప్రేమ. అది ప్రేమ. మనం బుద్ధి చెప్పుకోకపోతే ఒక టైం వస్తుంది, ఎవరు బుద్ధి చెప్తారు అప్పుడు? అది మామూలుగా ఉండదు, అది గట్టిగా ఉంటుంది అన్నమాట. సో అది పడక ముందే తోటి విశ్వాసాన్ని ప్రేమించి ఒకరినొకరు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలి. నువ్వు చేస్తుంది రైట్ కాదు, నీ స్నేహాలు బాగాలేవు, లేకపోతే నీ ప్రవర్తన బాగాలేదు, మార్చుకోవాలి, అది దేవుడు సంతోషించడు అని చెప్పి బుద్ధి చెప్పుకోవాలటండి. అది ప్రేమ. ఒక్కొక్కసారి ఈ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటంటే, ఎవరైనా బుద్ధి చెప్తే వాళ్ళు మొహం చూడరు. ఇంకా ఆడంత మాట అన్నాడు నన్ను డౌన్ అనుకుని కోపం వచ్చేస్తుంది. మన బంధాలు ఎలా ఉండాలంటే బుద్ధి చెప్పుకున్నా సరే తెక్కకూడదు. అది నిజమైన ప్రేమ. కరెక్ట్. బుద్ధి చెప్పుకున్నా సరే ఏం చేయకూడదు? బంధాలు తెక్కకూడదు. చాలా థ్యాంక్స్ బ్రదర్, నాలంటూ కరెక్ట్ చేశారు. అవును, నేను ఎందుకో కొంచెం దారి తప్పాను, సరి చేసుకుంటాను, తప్పకుండా కొంచెం ప్రేయర్ చేయండి, చాలు, అయిపోయింది. అలాగ అది మంచి మనసు అన్నమాట. కానీ ఇదంతా ఎవరు చూస్తున్నారు చెప్పండి? పైనుంచి దేవుడు చూస్తున్నాడు. ఆయన చాలా సంతోషిస్తాడు. నేను కోరినట్టు అలాంటి వాళ్ళకేనండి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఏమిస్తాడు? ప్రతిఫలము ఇస్తాడనమాట. నువ్వు అంత మాట అంటావరా, నువ్వు నాకైనా బుద్ధి చెప్తావు, నీ సంగతి నువ్వు చూసుకోరా అని చెప్పి కోపం తెచ్చేసుకొని ఆయన మీద ఫైర్ అయిపోతున్నావు అనుకోండి, అది కూడా చూస్తాడు దేవుడు. బుద్ధి చెప్పుకునే ప్రేమ. బైబిల్లో దావీదుకు ఒకరు బుద్ధి చెప్పారు. ఎవరు? నాతాను ప్రవక్త వెళ్ళి ఏం చెప్పాడు? బుద్ధి చెప్పాడు, నువ్వు చేసిన తప్పు అని. సౌలుకు ఒక ఆయన వెళ్ళి బుద్ధి చెప్పాడు. ఎవరు? సమూయేలు వచ్చి బుద్ధి చెప్పాడు. సో దావీదు నాతాను బుద్ధి చెప్పినప్పుడు ఎలా స్పందించాడంటే పశ్చాత్తాపడ్డాడు. అవును, నేను చేసిన తప్పే అని. సో మన జీవితంలో కొంతమంది నాతానులు ఉంటారండి, కొంతమంది సమూయేలు ఉంటారు మన జీవితంలో. అది చిన్నోళ్ళు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తారు? గద్దిస్తారనమాట. గద్దించినప్పుడు దీనత్వంతోనే ఆ ప్రేమను అర్థం చేసుకొని మనం అంగీకరించి సరి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి 2 చెప్పి నేను ముగించేస్తాను, త్వరగానే చెప్తాను. ఒకటి హత్తుకునే ప్రేమ. చెప్పండి ఈసారి ప్రేమ ఎలా ప్రేమించుకోవాలటండి? హత్తుకొని ఉండాలటండి. బైబిల్లో ఒకళ్ళని హత్తుకున్నారు. ఎవరిని?
భలే చెప్పారు, ఎవరు చెప్పరేమో అనుకున్నాను. రూతు నయోమిని ఏం చేసిందండి? హత్తుకుందండి. సో ఆ మంచి మాట ఉంటుంది, నీ జనమే నా జనము. అసలు మోయాబు వెళ్ళిపోతే తనకు సూపర్ లైఫ్ ఉంటుంది. రూతు మోయాబు వెళ్ళిపోతే తనకి మంచి లైఫ్. నాకు సహవాసం ముఖ్యం. నయోమి కష్టంలో నిజానికి నేను కానీ బెత్లెహేం వెళ్తే నయోమితో వెళ్తే అడుక్కు తినే పరిస్థితి, అక్కడికి వెళ్ళి పరిగేరుకోవాలి. అయినా పర్లేదు, నాకు డబ్బు కన్నా సహవాసము ముఖ్యం. మంచి కెరియర్ కన్నా, మోయాబు వెళ్ళిపోతే మంచి కెరియర్, నాకు దానికంటే ముఖ్యం సహవాసం ముఖ్యం. నాకు సంఘం ముఖ్యం, సహవాసం ముఖ్యం. అలాగెళ్ళి తన నయోమితో విశ్వాసతో హత్తుకొని ఉంది. నయోమితో అన్నాడు, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడే మరిస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు మృతినందిన చోటనే నేను మృతినిస్తాను. అక్కడే పాత పెట్టిన కానీ మరణము తప్ప ఎవరు నిన్ను నన్ను వేరు చేయరు. చూడండి, ఆ ప్లేస్లో ఉంద చూసారా? అందుకోసం రూతుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మోయాబు వెళ్ళిపోయి ఉంటే అసలు రూత్ ఓర్పను మర్చిపోయినట్టుగా మనం కూడా రూతుని ఏం చేద్దాం? మర్చిపోయి అసలు ఓర్ప ఏమైందో కూడా ఎవరికి తెలియదు. కానీ రూత్ని దేవుడు ఎంతగా కనపరిచాడంటే, అలా హత్తుకోవడం ద్వారా తన గర్భంలో నుంచి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారండి. యేసుప్రభు వచ్చారు. అంత ఉన్నతమైన భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. సంఘానికి హత్తుకొని ఉంటేనండి దేవుడు నిజంగా దేవుడు నేను వర్ధిల్లింప చేస్తాడు. కొంతమంది హత్తుకొని ఉండరండి, గెంతుతూ ఉంటారు. అటు నుంచి అటు, ఇటు నుంచి అటు, ఒక రోజు ఎక్కడ, ఒక రోజు అక్కడ గెంతుతాడు. స్థిరం ఉండదు. అలాగా సంఘంలో దేవుడు నిన్ను నాటినప్పుడు, వాక్యాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు స్థిరంగా హత్తుకొని మరణం వరకు హత్తుకొని ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నిన్ను నాటింది ఎవరో తెలుసా? దేవుడు. చూడండి, కీర్తన 92లో ఏం రాసి ఉంటుంది? యెహోవా మందిరములో నాటబడిన వారే వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అంటున్నాడు. సో దేవుడు నిన్ను వచ్చి ఏం చేశాడు? ఇక్కడ నాటాడు. సంఘంలో నాటినందుకు చచ్చే వరకు స్థిరంగా ఉండు, నిన్ను దేవుడు ఆశీర్వదించకపోతాడు. అక్కడే నీకు వర్ధిల్లడం అంటే ఏంటి తెలుస్తుంది. రూతు మంచి ఎగ్జాంపుల్ అండి. అసలు రూత్కి తన భవిష్యత్తు ఏంటో తెలియదండి. రూత్ గురించి అసలు రూత్ ప్లేస్లో మీరు వెళ్ళి ఆలోచించండి. నీ భవిష్యత్తు ఏంటమ్మా అని అడిగితే, ఎవరితో వెళ్తున్నాను? ముసలామితో వెళ్తున్నాను. ఎవరు ముసలామి? పోనీ తనలాగా పొడిచామంటే వేరే విషయం, ఎప్పుడు చచ్చిపోతే కూడా తెలియదు. ఎవరు? నయోమి. పోనీ నయోమి ఏమైనా పెద్ద ధనికురాలా అంటే ఆవిడేమంటారు? నన్ను మారానండి చేయదు అంటే, నాకు భవిష్యత్తే లేదు, నాకు భవిష్యత్తు లేదు, నిన్న ముసలిదాన్ని, నాకు నాదురే లేడు, నాన్నోడు ఎవడు లేడు, నాతో ఎందుకు వస్తామమ్మా? నేను వచ్చేది ఎందుకు తెలుసా? నీతో ఎందుకుంటున్నాను తెలుసా? నువ్వు విశ్వాసమని. నీకు డబ్బు ఉందని కాదు, లేకపోతే నీకు వయసు ఉందని కాదు, నీకులో ఏదో ఉందని కాదు, కేవలం ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? నువ్వెవరివి? నువ్వు విశ్వాసి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఉన్న చోటనే నేను ఉంటాను. నువ్వు ఎక్కడ మృతి పొందుతావో అక్కడే కూడా నేను మృతి పొందుతాను. దేవుడు దాన్ని కనపరిచాడండి. బోయేజ్ అంటాడు, నువ్వు అత్తకు చేసింది దేవుడు చూశాడు, నీకేమిస్తాడు తెలుసా? సంపూర్ణమైన బహుమానం. రూతు గ్రంథం 2:20లో ఉంటుంది అన్నమాట, 2:12లో ఉంటుంది. యెహోవాకు నీకేమిస్తాడు తెలుసా? సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఇచ్చాడు నిజంగానే బహుమానం. మరి అలాంటి బహుమానం, అలాంటి ఆశీర్వాదం నువ్వు ఈ లోకంలో అనుభవించాలంటేనండి, సంఘానికి నువ్వేం చేయాలి? నువ్వు హత్తుకొనుడు. అది చాలా ముఖ్యం అండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంఘానికి హత్తుకొనుండు. దేవుడు నిజంగా నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తాడు. ఇంకొక చెప్పి ముగిస్తాను, చాలా ముఖ్యం కాబట్టి. ఒకరినొకరు పరామర్శించుకోవాలి. 1 కొరింథీ 12:25 ఇది ఒక్కటి చదివి ముగించేసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత మనం చూద్దాము. 1 కొరింథీ 12:25 ఇది ఒక్కటే. ఒకరినొకరు ఏం చేయాలి? పరామర్శించుకోవాలి. 1 కొరింథీ 12:25. అవయములు ఒకటొకటి ఏం చేస్తాయట? పరామర్శించులాగునా? సరే 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 ఇక్కడున్న మాట ఏంటంటే, మీరు అదొక్కటే గుర్తుపెట్టుకోండి. శరీరములో వివాదం లేకుండా అవయములు ఒకదాన్నొకటి ఏం చేస్తాయి? ఏకముగా పరామర్శించులాగున. పరామర్శించడం అంటే ఏంటి చెప్పండి? పరామర్శించడం. ఎవరిని పరామర్శిస్తాం? ఎవరిన కష్టం రోజు ప్రతి ఆదివారం నీ పక్కనే కూర్చుంటారు ఒక సిస్టరు, నీ పక్కనే కూర్చుంటారు ఒక బ్రదరు.
3 వారాల నుంచి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నాకెందుకు, నా చుట్టమా ఎందుకు అలా కాదట. మనం ఏం చేయాలంటే సార్, ఒక వారం కనిపించలేదు, రెండో వారం కదా, ఏంటి బ్రదర్ ఏంటి కనిపించట్లేదు, ఎలా ఉన్నారు, ఏంటి కష్టాలు ఉన్నారు, ఫోన్ చేసో లేకపోతే డ్యూటీకి వెళ్తూ టక్కుమని ఒకసారి అడుగు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, తేరా చూస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, ఆయనకు చెయ్యదు ఇరిగిపోయో కాలు ఇరిగిపోయో మంచం పట్టున్నాడు, బాధలో ఉన్నాడు, నిన్ను చూసినట్టే బొయ్యమని ఏడ్చేశాడు. నువ్వు ఆ కొద్ది సమయం ఆ వ్యక్తితో కలిసి కష్టాన్ని పంచుకొని ప్రార్థన చేసి వెళ్ళావు చూసావా, అది ఎవరు చూస్తారు? దేవుడు చూశాడండి. దేవుడు చూశాడు. ఖచ్చితంగా నీకేమిస్తాడు తెలుసా? ప్రతిఫలం ఇస్తాడు. అది ప్రేమ అండి, అది ప్రేమ. అడగతే నాకు ఎందుకండి, నేను బాగున్నానా, నా ఆవిడ బాగుందా, మా ఆయన బాగున్నాడా, మా పిల్లలు బాగున్నారా, మా కుక్క బాగుందా, ఇది కాదు. ఇది స్వార్థపూర్వకమైన లోకానుసారమైన ప్రేమ. నువ్వు ప్రభు బిడ్డమని చెప్పుకొని ఎలాంటి లక్షణాలు నీలో లేకపోతే, ఇక్కడ హత్తుకునే ప్రేమ, లేకపోతే ఏంటది, ఏంటంటే నేర్చుకున్నా, ఫస్ట్ది రుణపడినంతగా ప్రేమ, ఇంకా 2 మనసులు కలిసే ప్రేమ, ఇంకా క్షమించుకునే ప్రేమ, సహించుకునే ప్రేమ, బుద్ధి చెప్పుకునే ప్రేమ, హత్తుకునే ప్రేమ, ఒకరినొకరు పరామర్శించే ఇలాంటి ప్రేమ లేకపోతేనండి ఇంకేం విశ్వాసులు అండి, ఇంకేం విశ్వాసులు. దేవుణ్ణి అడుగుదాం, ప్రభా ఏదో సంవత్సరాలు గడవడం కాదు, మమ్మల్ని నూతనపరచండి, నూతనపరిచి నువ్వు ప్రేమించినట్టుగా మేము ప్రేమించి ఒకరినొకరు ప్రేమించుకొని నీ ఆశీర్వాదం పాత్రలుగా మమ్మల్ని చేసుకోమని దేవుని అడుగుదాం. దయచేసి మోకరించిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ యేసయ్య నీకు స్తోత్రాలు, మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు ఇచ్చిన వాక్య సమృద్ధిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపజేయండి. ప్రేమ అంటే ఏంటో మేము నేర్చుకున్నాం, నువ్వు మమ్మల్ని ఎలా ప్రేమించావో నేర్చుకున్నాం, ప్రేమ ద్వారా కలిగే మేళ్ళేంటో మేము నేర్చుకున్నాం, ఒకరినొకరు ఏ రీతిగా ప్రేమించుకోవాలో మేము నేర్చుకున్నాం. ఈ మాటలు ఏదో విని విడిచిపెట్టడం కాదు నాయన, ఆలోచించాలి, ధ్యానించాలి, అవలంబించాలి, అన్వయించుకోవాలి. అప్పుడే తండ్రి నిన్ను మేము ఈ లోకానికి చాటుతాం. ప్రభు అలాంటి బ్రతుకులు మాకు దయచేయమని, నువ్వు మాత్రం నిజంగా అలాంటి ప్రేమ ఉంటే మమ్మల్ని విడిచిపెట్టవు, మమ్మల్ని ఉన్నతంగా ఉంచుతావు తండ్రి, ఆనిచి కుదిలించి దిగజారునట్లుగా సమృద్ధిని మాకు ఇస్తావు తండ్రి. యేసు నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. అలాగే ఉండండి, వాళ్ళ కోసం సిద్ధపడండి. బ్రదర్స్ ఇద్దరు కొంచెం ముందుకు వచ్చి నాకు సహకరించండి. సిస్టర్స్ ఇద్దరు ముందుకు వచ్చి నాకు సహకరించండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు అలా పొందితిని. ప్రభు యేసు తన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క మన కొరకు మన స్థానంలో మన శిక్ష భరించడానికి తను అప్పగించుకున్న శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అమూల్యమైన రక్తాన్ని దారపోసాడు, ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు. ప్రభు ప్రేమను తలపోసుకుంటూ, ఆయన ప్రేమను తలపోసుకుంటూ మనం బలలో పాలు పొందాం. ఆ ప్రకారమే భోజనపిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దేని త్రాడాలని జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. ఈ రొట్టెని తిని పాత్ర త్రాగు వల్ల ప్రభుజు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. బలలో రొట్టెలో పాలు పొందిన వారికి పాత్ర కూడా తేబడుతుందండి. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో సిద్ధపడి ఉన్నారో వారు ఖచ్చితంగా బలలో పాలు పొందాల్సిందిగా కోరుతున్నాం.
నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ రక్తధారలే ఇలా పాపిక శ్రాయమీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కాడి పరచును, పరిశుద్ధ తండ్రి పీని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, నశించు వారికి సిలువా వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను కారించున్, నీ రక్తమే నా బాలము. ఎవరికన్నా రొట్టె కానీ ద్రాక్షరసం కానీ అందబడకపోతే మీ కుడి హస్తం కనిపించే రీతిలో చూపిస్తే తేబడుతుంది. సర్వింగ్ చేసేవారు దయతో గమనిస్తూ ఉండండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తిమంతుడా యేసయ్యకు స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి నీ బలలో పాలు పొందడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. యోగమేరితో బలలో పాలు పొందే వారందరిని దీవించండి. మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. క్షేమం నెమ్మది ఆరోగ్యము అనుగ్రహించండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. ఈ వారం అంతా మా పని పట్ల మాకు సహాయం దయచేయమని, ఈ వారంలో జరిగే మీటింగ్స్ కూడా తోడుగా ఉండండి. వచ్చే నెల మరి